మీ పేరున? సుధాకర్ నాయుడు. మీరేం చేస్తుంటారు? నేను చిన్న చిల్లర అంగడి వ్యాపారం చేస్తాను. చిల్లర అంగడి వ్యాపారాలు చిన్న చిన్న వాటికి పెట్టుబడులు ఇస్తుంది కదా ప్రభుత్వం, మీకేమైనా వచ్చింది సాయం? పెట్టుబడులు ఇస్తామన్నారు కానీ ఏమి ఇచ్చేదో వాలంటీర్లో దీనికి వచ్చింది అంగడి కొలతలు ఎంత ఉంది ఎంత ఏం నాకేం జగన్ పెట్టించలే, చంద్రబాబు పెట్టించలే, ఎవడు అబ్బా పెట్టించలే. నా అంగడికి నేను కొలతలు చెప్పాలా, దానికి మళ్ళా ఏదో పన్ను వేస్తారంట. కేట్ల ఫీడ్ అమ్ముకుంటానంటే నేను పాలు కొలుచుకుంటాను, దానికి వచ్చి 25,000 కేట్ల ఫీడ్ అమ్మే వాళ్ళకి 25,000ని వెటర్నరీ డాక్టర్ని పంపించి 25,000 2 సార్లు కట్టించుకున్నా. నా ఆదాయమే 25,000 దానిలో. ఆ ఫీడ్ వ్యాపారం ఎత్తేసినాను. జగన్ వచ్చిన తర్వాత దీన్ని కూడా మూసేస్తాం, ఇంకేమన్నా పని వేస్తే అనుకుంటా ఉన్నా. అలాగే ఉంది బిజినెస్. ఇంక విలేజ్ విషయానికి వస్తే విలేజ్లో అయితే డ్రైనేజ్ పంచాయతీ వ్యవస్థ అటర్ ఫ్లాప్ అయిపోయింది. జగన్ వచ్చిన తర్వాత ఇంత వరస్ట్గా, నాకు ఇప్పుడు 52 సంవత్సరాల వయసు, మా గ్రామంలో ఇంత దరిద్రంగా ఇంత వరస్ట్గా ఎప్పుడూ లేదు. ఈ 5 ఏళ్ళలో పరం చండాలంగా చేస్తున్నారు. ఏమంటే సర్పంచ్ కూడా తెలుగుదేశం సర్పంచ్ ఏం చేయగలడు? ఎవరైతే పైనుంచి ఫండ్స్ ఏం లేవు కదా, చాలా వరస్ట్గా ఉంది. ఇంకా వ్యవసాయం కత్తెత్తుకుని నేను వ్యవసాయం కూడా చేస్తున్నా. ఇంకే చెప్పే పనే లేదు వ్యవసాయం పరిస్థితులు. రైతు భరోసా వస్తుంది, నరేంద్ర మోదీ వేసేది. జగన్ ఏం చెప్పారు ఆ రోజు? 15,000 మీకే వేస్తానన్నారు కదా. నరేంద్ర మోదీ వేసేదంతా కలిపి వేస్తూ ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు వచ్చింటే త్రూగా మొత్తం డైరెక్ట్ వేసేవాడు అని మా నమ్మకము. ఈయన నమ్మేసిన దానికి అట్లా చేయను. నేనైతే వైఎస్ పార్టీ వాడిని, ఏం చేయగలను? ఈసారి అమర్నాథ్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు. 100% మేమైతే ఇంకా జగన్ కోటేయము. మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే, కానీ వేయము. ఇంకా అది పరిస్థితి. ఇంకేమైనా మీరు అడగండి, క్వశ్చన్స్ చెప్తాను. మీరు ఇక్కడ సంబంధించిన ఇప్పుడు సమస్యలు అని చెప్పారు కదా, స్థానిక ఎమ్మెల్యేని ఇప్పుడు మీరు కలవలేదా సమస్యల గురించి? మాకు స్థానిక ఎమ్మెల్యే మా పల్లికి ఇప్పుడు 5 సంవత్సరాలకు గాను 2 సార్లు 3 సార్లు వచ్చినాడు. వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు, ఏదో టీ కాఫీ దగ్గర వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లా విజిట్ వాళ్ళ నాయకుల దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు, ఏసుకు డబ్బులు కలెక్షన్ చేసుకుని పోతూ ఉంటాడు. ఇల్లు కూడా కనీసము ఒక రూమ్ కట్టుకోవాలని ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇసుకు వెళ్ళినాం అనుకోండి, ఆడపోయి కట్టండి ఏడా కట్టండి అంటారు. వాళ్ళకి కావాల్సింటే లోడ్లు తోలుకొని స్టాక్ పెట్టుకుంటారు. ఏదైనా మా ఇట్లా చిన్న చిన్న వాళ్ళు కట్టుకోవాలంటే కాలేదు. అందుబాటులో లేదంటారా సామాన్యులకి? అందుబాటులో ఎక్కడ ఉందండి? ఉంది. ఆ రేటు ఎవడిచ్చుకుంటాడు? బంగారం రేటు కదా అది. ఎట్లా కొంటాం చెప్పండి? రేట్ అన్న అందుబాటులో ఉంటే ఓకే, నింపుతాడు. మధ్యలో అక్కడ గవర్నమెంట్కి కట్టేది కాకుండా మళ్ళీ ఇక్కడ ట్రాక్టర్ తెచ్చినోడికి అంతా అక్కడ కట్టాలి. అది వైఎస్ఆర్ వాడు అయితే దింపుతాడు ఇసుక, టీడీపీ వాడైతే వానికి మేస్త్రీలు రాకుండా పెండింగ్ పెడతాడు. అలా ఉంది. బావి దగ్గర ఒక రూమ్ వేసుకునే గల 5 సంవత్సరాల నుంచి నా పరిస్థితి. ఏం చేయమంటారు? ఆ రేట్ ఇచ్చి మరీ కొనలేము కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. సిమెంట్ రేట్ కన్నా అది ఎక్కువ ఉంటే ఎలాగంటే కట్టుకోగలమా? ఇంకా అడగండి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే.